ఒక చిన్న విశ్లేషణ ఇప్పటి వరకు 7 గంటల సమయం వరకు 135 నియోజకవర్గాల ఫలితాన్ని అఫీషియల్గా వెల్లడించారు. 135 నియోజకవర్గాల ఫలితం వెల్లడించిన తర్వాత అత్యధికంగా 40 మంది ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు 20,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఇది రికార్డు బ్రేక్ అనుకోవాలి. 40 మంది ఎమ్మెల్యేలు 20,000 ఓట్ల పైగా మెజారిటీతో గెలిచారు. 23 మంది 30,000కు పైగా మెజారిటీతో గెలిచారు. 40,000కు పైగా మెజారిటీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 16. అదేవిధంగా 50,000కు పైగా మెజారిటీతో విజయం సాధించిన వాళ్ళు 9 మంది. 60,000కు పైగా మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేల సంఖ్య 11. అదేవిధంగా 10,000 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు 21 మంది, 10,000 కంటే ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్ళు 21 మంది ఉంటే 10,000 కంటే తక్కువగా మెజారిటీ సాధించిన వాళ్ళు 15 మంది. అంటే కంప్లీట్లీ ప్రజలు అనూహ్యంగా వన్ సైడెడ్గా ఓటు వేశారంటానికి ఇంతకంటే సంకేతాలు ఏం అవసరం లేదు. కూటమికి సంబంధించిన 135 స్థానాలకు సంబంధించిన అవుట్కమ్ ఇది. సో 10,000 కంటే మెజారిటీ, 10,000 కంటే ఎక్కువ వచ్చిన మెజారిటీస్ ఎమ్మెల్యేల సంఖ్య 120కు పైగా స్థానాలు ఉన్నాయి. అనూహ్యమైన విజయంగా దీన్ని ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ కాదు, ఇంకా అంతకంటే గొప్ప విక్టరీగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య ఉమ్మడి రాష్ట్రంలో 54% ఓట్ షేర్ వచ్చినట్లుగా నాకు గుర్తు, 54%. ఇప్పుడు అది 55 నుంచి 56% ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో కూటమికి దక్కటం అనేది అనూహ్యమైన ఫలితంగా మనం పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జీవల్ గారు, మీరు సెఫాలజిస్ట్ కూడా, మీరు ఏమైనా చెప్పగలుగుతారా నా లెక్కలు రైటో రాంగో? నేను ఖచ్చితంగా ఇటువంటి 50% మించి సాధారణంగా 50% మించి ఏ పార్టీకి ఎన్నికల్లో రావు, చాలా అరుదుగా వస్తాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటికి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఒక్కసారి మాత్రమే 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే 50% ఓట్లు వచ్చాయి. మొన్న సుమారు 49% పైగా ఓట్లతో మరి వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లక్ష్యంగా చెప్పారో, సో ఎక్కడ ప్రతిపక్ష ఓట్లన్నీ చీలనివ్వకుండా మరి ఏకీకృతం చేయాలి. కానీ అప్పుడు కూడా బహుశా వైసీపీని ఈ స్థాయిలో ఇంత కిందకు నెట్టేయచ్చన్న లక్ష్యం కాదు, ఓటమి చవి చూపాలి అన్న లక్ష్యంతో చేస్తే మరి చూడండి ఈ సామూహిక శక్తి అన్నది ఈ పార్టీలన్నీ కలవటం వలన మరి ఎంత స్థాయిలో ఆ విజయం సాధ్యమైందో ఇది ఖచ్చితంగా భావితరానికి, నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఎన్నికల ఫలితాలను గతంలో ఎప్పుడూ చూడలేదు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించినప్పుడు కూడా ఈ స్థాయి విజయాలు ఎప్పుడూ చూడలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ఒక బలమైన శక్తిగా తయారవటం, పవన్ కళ్యాణ్ గారు చూడండి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వలన ఈ రిజల్ట్ వచ్చిందా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. నేను అనుకోవటం ఆ అరెస్టు అన్నది అంత పెద్ద అంశం కాదు, దానికంటే దాని వలన జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అరెస్టు వలన ఆ స్థాయి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసింది, ఆ తర్వాత పరిణామాలు బీజేపీని దగ్గర చేసింది, ఖచ్చితంగా వెరసి రిజల్ట్ వచ్చింది. ఎస్, కరెక్ట్. సో కాబట్టి అరెస్ట్ నేను చెప్పా కదా, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో మరి బయటికి వెళ్ళనివ్వకుండా సుమారు 2 సంవత్సరాల క్రితం ఆయన్ని నిర్బంధం చేసి ప్రచారం చేయటానికి వీల్లేదని చేయటం, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, దీని వలన కలిగిన పరిణామాలతో రాజకీయ పరిణామాల పర్యవసానమే ఈరోజు రిజల్ట్. ఆ అహంకారం మళ్ళీ చూడండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా మాట్లాడవచ్చు, కానీ కొన్ని వందల సందర్భాల్లో మీరు 2 చోట్ల ఓడిపోయావు, నీ అంతటా నువ్వు అసెంబ్లీలోనే గెలవలేవు అని చెప్పి గేలి చేసి అవమానపరిచి అటువంటి కసి కలిగించారు. సో ఆ కసి టీడీపీ జనసేనలో కలగటానికి ప్రధాన కారణం వైసీపీనే, స్వయంకృతాపరాధమే. సో కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వర్డిక్ట్ మనం చూడలేదు. సో ఖచ్చితంగా కూటమిపై ప్రజలు చాలా పెద్ద బాధ్యత పెట్టారు. అందులో ప్రధానంగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మరి ప్రజా ఆకాంక్షను తీర్చడానికి చాలా పెద్ద కసరత్తు చేయాలని, సక్సెస్ఫుల్ అవ్వాలని కూటమి కార్యకర్తలుగా మేమందరం భావిస్తాం.